హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు ఏం చేశానంటే కీమా ఆలు మటర్. అందరికి ఇష్టం కదా, మంచి రెసిపీ. ఇది టేస్ట్ అంత బాగుంటుంది. ఇది ఏంటిదంటే పరాటాతో తినాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా. కావాల్సిన ఐటమ్ కీమా పావు కిలో, ఫ్రెష్గా ఉండాలి. టేస్ట్ అన్నది బాగుంటుంది. ఒక చిన్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక 2 ఆలుగడ్డలు, కొంచెమే ఒక చిన్న కప్పు బఠానీలు, కొద్దిగా కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మంచి టేస్టీ రెడీ అవుతుంది. మంచిగా కుక్కర్ వేడైన తర్వాత ఒక కప్పు, ఎందుకంటే కీమా కదా ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, కప్పు ఆయిల్ వేసేసి మంచిగా వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మంచిగా ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఈ కలర్ రాకుండా పచ్చిగా ఉంటే అంతా వాసన వస్తుంది కీమలా. మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారము వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. సిమ్ము మీద పెట్టాలి. ఎప్పుడంటే మనం కారం వేస్తాం కదా, సిమ్ము మీద పెట్టాలి. కొందరికి కీమా ఎలా చేయాలంటారు. ఎంత అంటే అంత వాటర్ వేసేసుకొని మొత్తం, ఎందుకంటే మటన్ది కదా స్మెల్ అన్నది బాగుండదు అన్నట్టు. ఇట్లా వేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కీమా వేసేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఇంట్లో ఉన్నది మటన్ మసాలానే వేయాలి. చికెన్ మసాలా మటన్లో వేయద్దు. మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5-10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి. ముందు వాటర్ వేయద్దు. మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసుకొని మొత్తం ఎట్లా అంటే ఫ్రై లాగా అయిన తర్వాత వాటర్ వేయాలి. వాటర్ వేసేసి ఇట్లా కుక్కరు ఒక 5-6 విజిల్ పెట్టాలి. కొద్దిగా కీమా కదా టైం పడుతుంది. మొత్తం ఫ్రై వచ్చిందాకా ఫ్రై లాగా ఇట్లా వాటర్ ఉండద్దు. మొత్తం ఇట్లా ఫ్రై లాగా కావాలి. అప్పుడే ఆలుగడ్డలు, బఠానీలు, టమాటాలు అది చూసుకొని వేయాలి. కీమా మంచిగా ఉడకాల. కీమా పచ్చిగా ఉన్నప్పుడు ఆలుగడ్డలు వేస్తే కీమా అంతా ఆలుగడ్డలు అంతా ఎట్లయితుంది అంటే హల్వాలాగా మెత్తగా పిండి రెడీ అవుతుంది. కీమా అన్నది పచ్చిగా ఉంటుంది. మన కీమాని ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ వచ్చింది చూడండి, మంచిగా ఆయిల్ వచ్చిన తర్వాత కీమా ఉడికిందని అర్థం. కీమా ఉడికిన తర్వాత ఆలుగడ్డలు, బఠానీలు, ఒక చిన్న టమాటా, ఎందుకంటే ఇది కర్రీలాగా కాకుండా నేను ఫ్రై చేస్తున్నాను. ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆలుగడ్డ, టమాటా, బఠానీలు అన్నీ వేసేసి కొత్తిమీర వేసేసి ఒక 5-10 నిమిషాలు, ఒక 2 విజిల్ అయిన దాకా పెట్టాలి. ఎందుకంటే ఆలుగడ్డలు ఉన్నాయి కదా, పచ్చి ఆలుగడ్డలు వేసినాయి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఒక 5-10 నిమిషాలలో ఒక 2-3 విజిల్లలో ఉడికిపోతుంది. మొత్తం ఉడకబెట్టి ఇట్లా ఫ్రై లాగా ఒక 2 సీటీలు వచ్చిన తర్వాత తీసేసి మంచిగా ఫ్రై లాగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ మటన్ ఆలు కీమా ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తోనన్నా చపాతీతోనన్నా కానీ బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.